హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. కొంచెం వీడియో జాగ్రత్తగా చూడండి. చాలా చిన్న విషయం అని చెప్పేసి కొట్టి పారేయద్దు. ఎందుకంటే కష్టం మన దాకా వచ్చేంతవరకు మనం వెయిట్ చేయకూడదు. కష్టం రాకముందే మనం దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడాలి. అందుకే చెప్తున్నా, చాలా డేంజరస్ విషయం ఇది. ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి మెడకి గాయం కనిపిస్తుంది కదా, ఇంకొంచెం గాయం జరిగితే ఈ వ్యక్తి చనిపోతాడు. కొంచెం డీప్గా కట్ అయితే చనిపోతారు పాపం. అయితే ఇది ఎట్లా జరిగింది అంటే, దీని మీద ఆల్రెడీ మనం ఒక వీడియో కూడా చేసినాం. ఇది చైనీస్ మాంజా వల్ల జరిగింది. పతంగులు ఏదైతే ఎగిరేస్తామో, ఆ పతంగులు ఎగిరేసే మాంజా ఏదైతే ఉంటుందో దానివల్ల ఈయన మెడ కట్ అయింది. ఇది ఫస్ట్ టైం జరగలేదు. మొన్న సాటర్డే రోజు కూడా ఒక ఇండియన్ సోల్జర్, ఒక సైనికుడు మన హైదరాబాద్లో పోతుంటే ఆయన మెడకు చుట్టుకొని మెడ కట్ అయిపోయి పాపం ఆయన కూడా చనిపోయిండు. అయితే ఇది చాలా సీరియస్ మ్యాటర్. చాలామంది పతంగులు ఎగరేస్తారు, మాంజా ఎట్లా పడితే అట్లా పారేస్తారు, వెళ్ళిపోతారు. ఒకటి. రెండో విషయం ఏంటంటే, చైనీస్ మాంజా యాక్చువల్గా బ్యాన్ చేశారు. అయినప్పటికీ కూడా విచ్చలవిడిగా దాన్ని అమ్ముతున్నారు. అది ఎట్లా వస్తున్నది వాళ్ళ దాకా అది తెలియదు. కొనే వాళ్ళైనా చైనీస్ మాంజా కొనుక్కుంటే ఎట్లా ఉంటుంది అంటే, పతంగ ఎగిరేసేటప్పుడు పక్కవాడి పతంగని కట్ చేయాలి. కట్ చేయాలంటే మన మాంజా స్ట్రాంగ్ ఉండాలి. అందుకే చైనీస్ మాంజా తీసుకుంటారు. కానీ ఆ మాంజా ఏదైతే ఉందో పతంగులది, అది పక్కవాడి పతంగు కట్ చేయడం కాదు, వేరేవాడి మెడ కట్ చేస్తున్నది అన్న కూడా వింటలేరు, కొంటున్నారు, విచ్చలవిడిగా కొంటున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే, ఎగిరే పతంగం తెగే ప్రాణం అని చెప్పేసి ఒక హెడ్డింగ్ ఇచ్చినాడు. ఎవరు? మన ఆంధ్రజ్యోతిలో ఈరోజు మంచి హెడ్డింగ్. రాష్ట్రంలో వేర్వేరు ఘటనల్లో 4 వ్యక్తుల దుర్మరణం. విద్యుత్ అఘాతంతో 2, భవనంపై నుంచి పడి 4 వ్యక్తులు. 4 రోజుల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు 9 మంది. ఈ మాంజాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారు. మాంజాతో గట్కేసర్లో వ్యక్తి మెడకు తీవ్ర గాయం. ఈయనే మేడ్చల్ జిల్లా గట్కేసర్. నెక్స్ట్, వికారాబాద్ మెదక్ జిల్లాలో 2 యువకులకు కూడా. నెక్స్ట్, నిషేధించినప్పటికీ విచ్చలవిడిగా చైనా మాంజా విక్రయము. ఎంత బాధేస్తుందంటే, చైనా మాంజా వల్ల భారత సైనికుడు ఒక ఆయన చనిపోయాడు అంటే. ఇందాక నేను చెప్పినట్లు మొన్న లాస్ట్ సాటర్డేకే పాపం ఆయన వస్తుంటే మాంజా చుట్టుకొని ఆయన మొత్తం తెగిపోయి రక్తం మొత్తం బైక్ మొత్తం రక్తంతో నిండిపోయి హాస్పిటల్కి తీసుకుపోయేలోపు చచ్చిపోయింది పాపం. ఇక్కడ కొంచెం డీటెయిల్కి వెళ్తే, పతంగి ఎగరవేసే ఉత్సాహంలో ఉన్నవారికి ప్రమాదం మిగిల్చింది పతంగి. అప్పటి వరకు సరదాగా గడిపే వారిని మృత్యు అమాంతం కబలించింది. మెడకాయ తెగంగానే ఇక్కడ మెయిన్ ఏవైతే వెయిన్స్ ఉంటాయో అది తెగిపోయి రక్తస్రావం అన్నది తీవ్రంగా జరిగి హాస్పిటల్కి తీసుకుపోయేలోపు చచ్చిపోతున్నారు. భవనాలపై నుంచి పడి విద్యుత్ షాక్ తగిలి చిన్నారులు, యువకులు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి. పతంగి ఎగరేసేటప్పుడు ఆ జోష్లా మనం చూసుకోం. బిల్డింగ్ పైన ఉన్నామో కార్నర్ ఉన్నామో చూసుకోం. పక్కవాడి పతంగ కట్ చేయాలి అన్న తుత్తరలా ఏం చేస్తామంటే, బిల్డింగ్ పైనుంచి పడిపోవడము, లేదా ఎక్కడైనా కరెంటు తీగలు ఉంటాయి బిల్డింగ్ల మధ్యలో, కరెంటు తీగలకు టచ్ అయిపోయి చనిపోవడము అట్లా జరుగుతుంది. అది మనకు అవసరం లేదు. మీరు ఎగరవేయాలంటే ఎగరవేయండి, అందులో తప్పేముంది? పండగ, పతంగి ఎగరవేయడం తప్పు కాదు. మీరు ఎక్కడైనా గ్రౌండ్కి వెళ్ళండి, ఇండియన్ మాంజాలు యూజ్ చేయండి. గవర్నమెంట్ కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. చైనీస్ మాంజా ఎవరు అమ్ముతున్నారో వాళ్ళని పట్టుకోవాలి. అసలు చైనీస్ మాంజా అసలు ఇండియాలోకి రాకుండా చేయాలి. నెక్స్ట్ చూడండి, తెగిపడిన చైనా మాంజాలు మెడకు చుట్టుకొని పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఏమవుతుంది? మాంజా ఎక్కడైతే చుట్టుకుంటుందో వీళ్ళు వాటిని కట్ చేస్తారు, చేసి రోడ్డు మీద పడేస్తారు పిల్లలు. ఆ మాంజా ఏంటంటే గాలికి కొట్టుకుపోయి ఎవరు మెడకో చుట్టుకోవడము అట్లా జరిగి చనిపోతున్నారు. విద్యుత్ స్తంభం వద్ద ఉన్న పతంగి ఇనుప చువ్వలతో తీయబోయి షాక్ కొట్టడంతో హైదరాబాద్ మైలార్దేవరపల్లి గణేష్ నగర్కు చెందిన లక్ష్మీ వివేక్ 10 సంవత్సరాల పాపం అబ్బాయి కరెంట్ షాకు తీయబోయిండు పతంగి, అది ఇనుప రాడ్డు షాక్ కొట్టింది చచ్చిపోయి. ఆ అబ్బాయికి తెలియదు కదా కరెంట్ అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది ఏంటి అంటే. అది మంగళవారం జరిగిందంట మొన్న. ఇక్కడ చూసుకుంటే, ఇంటి మీద తీగలపై ఉన్న గాలిపటాన్ని తీస్తూ సంగారెడ్డి జిల్లా ఘరాసంగం మండలం పొట్టిపల్లిలో శివకుమార్ 22 సంవత్సరాలు పాపం చచ్చిపోయాడు, మృత్యువాత పడ్డారు. యాప్రాల్లో బాలుడు 10 సంవత్సరాలు, రహమత్ నగర్లో కపిల్ దేవ్ చౌహాన్ 23 సంవత్సరాలు పాపం కపిల్ దేవ్ చౌహాన్ అంటే ఆయన చచ్చిపోయాడు. అయితే
నేను చెప్పేది ఏంటంటే ఇందాక చెప్పినట్టు పండగలు ఓకే, మీ ఉత్సాహం ఓకే, కానీ మీ ప్రాణం విలువైంది. 10 ఏళ్ల బాలుడు చచ్చిపోతే ఆ తల్లిదండ్రుల పడే వేదన ఎట్లా ఉంటుంది అన్నది ఒక తండ్రికి ఒక తల్లికి బాగా తెలుసు. 23 ఏళ్ళ ఒక 22 ఏళ్ళ 23 ఏళ్ళ యంగ్ ఫెలోస్ 23 ఏళ్ళు 22 ఏళ్ళ కొడుకు చచ్చిపోతే చేతికి అందించిన కొడుకు అంటారు. తండ్రి జీవితం మొత్తం కష్టపడి సంపాదించి ఆ కొడుకుని పెంచుతాడు. 22, 23 ఏళ్ళ వయసులలో చేతికి అందించిన కొడుకు నేను రిటైర్ అయిపోతా, ఇప్పుడు నేను నా కొడుకు సంపాదిస్తాడు అని చెప్పి ఆలోచించే లోపు ఆ కొడుకు చచ్చిపోతే, ఆ కూతురు చచ్చిపోతే ఆ బాధ ఎట్లా ఉంటుంది అన్నది మన అందరికీ ఎరికే. అందుకే తప్పకుండా నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే సేఫ్టీ ఫస్ట్. ఇండియన్ మాంజాలు యూజ్ చేయండి, గ్రౌండ్లకు వెళ్ళి పతంగులు ఎగరేయండి, ఇంట్లో ఎగరవేయకండి. దీని గురించి తప్పకుండా మీరు కమెంట్ చేయాలండి. దీని గురించి మీరు కూడా ఐడియాస్ షేర్ చేయాలి. ఈ పతంగులను ఎట్లా సేఫ్గా మనం ఎగరవేయాలన్న ఐడియాస్ షేర్ చేయండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.